హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజయ్ సాయి. ఈ వీడియో ద్వారా నేను మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే ఒప్పో ఫోన్లు కొనొద్దు అని చెప్పదలుచుకున్నా. టీ షర్ట్ వేసుకొని ఒప్పో ఫోన్లు ఎందుకు కొనొద్దు అని చెప్తున్నా అనుకుంటున్నారా? మొన్నటి వరకు నేను ఒప్పోలోనే జాబ్ చేశాను. ఈ ఫోన్లు కొనండి, చాలా బాగుంటాయి, చాలా బెటర్గా ఉంటాయి అని చెప్పేసి చాలామందికి నేనే అమ్మినా కొనిపించిన. నిజానికి ఈ ఫోన్లలో అంత నాణ్యత, అంత క్వాలిటీ అనేది లేదు. ఈ ఫోన్ జస్ట్ శాలరీ తీసుకోవడం కోసం, శాలరీకి ఆశపడి జాబ్ చేసాం కాబట్టి ఈ ఫోన్లు బాగున్నాయని చెప్పాం, కానీ ఈ ఫోన్లో అంత క్వాలిటీగా లేవు. వీటితో పోలిస్తే రెడ్మీ, లెనోవా, ఎంఐ, శాంసంగ్ ఈ ఫోన్లు చాలా క్వాలిటీ ఉన్నాయి, రేట్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. నిజం చెప్పాలంటే మీ అందరికీ తెలుసు, ఇవి పక్కా చైనా ఫోన్. ఇప్పటికే చాలామందికి తెలుసు ఇవి చైనా మొబైల్స్ అని. ఛార్జింగ్ పెట్టినప్పుడు హీట్ అవుతున్నాయి, పేలిపోతున్నాయి, ఇలాంటి విషయాలు ఇవి నిజమే. నిజానికి ఏ ఫోన్ అయినా మనం రాత్రి పడుకునే ముందు ఛార్జింగ్ పెట్టి పొద్దున ఇస్తాం. ఈ ఫోన్లో అలా చేసామంటే చాలా వరకు హీట్ ఎక్కుతుంది. ఈ ఫోన్లో బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా తక్కువగా వస్తుంది. ఆన్లైన్లో ఉంటే 4 నుంచి 5 అవర్స్ లేదా 6 అవర్స్ లాస్ట్ ఈ ఛార్జింగ్ వచ్చేది. అదే ఆఫ్లైన్ అయితే 10 to 12 అవర్స్ వరకు వస్తుంది. వేరే ఫోన్ ఇట్లా మినిమం 24 అవర్స్ వస్తుంది. ఈ ఛార్జ్ కూడా చాలా తక్కువ ఛార్జింగ్ వస్తుంది. ఇంకొకటి వచ్చేసి ఈ చీప్ ఫోన్లను, ఈ క్వాలిటీ లేని ఫోన్లను ఎక్కువ ధరకు అమ్మడానికి కంపెనీ పడుతున్న పాటలు మామూలుగా లేవు. నేను జనగాంలో జాబ్ చేస్తున్నా. జనగాంలో 15 మొబైల్ షాప్లు ఉన్నాయి. ప్రతి మొబైల్ షాప్లో ఒక ప్రమోటర్ ఉంటాడు. 15 మంది ప్రమోటర్లు ఉంటారు. వాళ్ళకు ఒక టీమ్ లీడర్ ఉంటారు, వాళ్ళకు ఒక సీఎం ఉంటాడు, ఒక హెచ్ఆర్ ఉంటారు, 4 మంది యాక్టివిటీ ప్రమోటర్లు ఉంటారు, వాళ్ళకు రూట్ ట్రైనర్ ఒకరు ఉంటారు. ఇంతమందికి శాలరీలు ఇవ్వడానికి షాప్లలో డెకరేట్ చేస్తారు అందంగా. షాప్లోని హోర్డింగ్స్ పెట్టి, లైటింగ్స్ పెట్టి, కౌంటర్స్ పెట్టి, ఈ కౌంటర్స్లకు అయ్యే ఖర్చు, ఈ లైటింగ్స్కి ఇక డ్యాన్సులు చేస్తుంటారు. డ్యాన్సులు, కరపత్రాలు వంచడం, స్లోగన్స్ ఇవ్వడము, కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి డాల్ వేసుకొని, బొమ్మలు వేసుకొని ఆడిపించడం, ఇదంతా కస్టమర్స్ అట్రాక్ట్ చేయడానికి. దీనికి అయ్యే ఖర్చు మొత్తం ఎక్కడిది? ఈ ఫోన్లలో పెట్టేస్తారు. ఒక 4000 నియో 7 ఫోన్ని 8500కి అమ్ముతున్నారు. ఒక A37 ఫోన్ని ఇది వచ్చేసి 10,500లకు మార్కెట్లో దొరుకుతుంది. దీని క్వాలిటీ పరంగా ఇది తీసుకుంటే 5,000కి రావాల్సిన ఫోన్ F1S ఇది 18,000కి అమ్ముతున్నారు. 9,000 ఫోన్ని 18,000కి అమ్ముతున్నారు. చాలా దారుణం అసలు. ఈ ఫోన్లకు పెట్టాల్సిన రేట్లు ఇవి కానే కావు. ఈ రేట్లు మొత్తం ఎందుకు ఇంత పెంచుతున్నారంటే ఇంతమందికి శాలరీలు ఇవ్వడానికి. ప్రతి షాప్లో ఒక ఫోన్ పైన ఆ షాప్ ఓనర్కి 500 నుంచి 1000 వరకు లాభం ఉంటుంది. కంపెనీ వాళ్ళకి ఆ విధంగా ఇస్తుంది. ఈ మొత్తం భారాన్ని తీసుకొని కస్టమర్ల పైన వేస్తున్నారు. ఈ ప్రతి ఫోన్లో టార్గెట్ ఉంటుంది. ప్రతి ప్రమోటర్కి ఒక టార్గెట్ ఉంటుంది. నెలకి 8 ఫోన్లు అమ్మాలని చెప్పేసి టార్గెట్ ఉంటుంది. ప్రెషర్ చేస్తుంటారు. టీఎల్ దగ్గర నుంచి, సీఎం దగ్గర నుంచి వాళ్ళపైన పెద్ద ప్రెషర్ ఉంటుంది. ఫోన్ సేల్ ఎక్కడా అని చెప్పేసి. సేల్ కాలేదు, ఏమైనా ఎక్కువ మాట్లాడినా తిడతారు. మా టీమ్ లీడర్ పచ్చి బూతులు తిడతాడు. లేదు నీకు చేత కాకపోతే జాబ్ మానేసే అని చెప్పేసి చెప్తుంటారు. వీళ్ళు జాబ్ మానేయడానికి కూడా చెప్పే రీజన్స్ ఎంత సిల్లీగా ఉంటాయంటే, నేను 10 గంటలు చేసే ఈ జాబ్లో 10 నిమిషాలు కూర్చున్నా అని చెప్పేసి నన్ను తీసేశారు. నా ఫ్రెండ్ ఇంకో ఇద్దరు ఉన్నారు, గుంటిపల్లి అనిల్, గుంటిపల్లి అంజయ్ అని చెప్పేసి. వీళ్ళని 10 గంటలకు చేయాల్సిన జాబ్ని 12 గంటలకు చేయాలి, 9 నుంచి 9 గంటల వరకు రావాలంటే మేము చేయలేం సార్ అన్నందుకు జాబ్ మానేయండి అని చెప్పేసి వాళ్ళిద్దరు తీసేశారు. నా మిత్రుడు ఇంకొకరు ఉన్నారు, పన్నీరు అనిల్ అతని పేరు. పన్నీరు అనిల్ని 4 రోజులు వాళ్ళ పెద్దమ్మ చనిపోయిందని చెప్పేసి లీవ్ తీసుకుంటే 4 రోజులు రాలేదని చెప్పేసి జాబ్ దగ్గర నువ్వు రావద్దని చెప్పేసి అతన్ని తీసిపడేశారు. మా టీఎల్ ఈరోజు నేను ఈ వీడియో తీయడానికి కూడా కారణం మా టీం లీడర్ జాకీర్ సార్. ఆయన మా 4 ఫ్రెండ్స్ని, నాతో పాటు మా 3 ఫ్రెండ్స్ని కూడా టర్మినేట్ చేశారు. టర్మినేటర్ లెటర్ ఇవ్వమన్నా కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. అతని మీద రివెంజ్ కోసమే అని చెప్పేసి ఈ వీడియో తీయాలని చెప్పేసి ఫిక్స్ అయినా. నిజానికి ఈ ఫోన్లో క్వాలిటీ లేదు. దయచేసి ఒప్పో ఫోన్లు ఎవ్వరు కొనొద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్.